నమస్తే న్యూస్ 360 స్వాగతం. నేను సంధ్య. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ మహేష్ గౌడ్ పేరును ఖరారు చేస్తూ ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకో పేరు తెర మీదకి వచ్చింది. చివరకు మహేష్ గౌడ్ వైపే ఏఐసీసీ అధిష్టానం మొగ్గు చూపింది. మొత్తానికి కూడా చాలా మంది మహేష్ కుమార్ గౌడే టీపీసీసీ అధ్యక్షుడు అవుతారు అనేసని కన్ఫర్మ్గా తెలిసిన చాలా రకాల పేర్లు తెర మీదకి రావడం, ఆ నియోజకవర్గానికి న్యాయం చేయాలి అంటూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంటూ బీసీ వాళ్ళంటూ అలాగే కొంతమంది నేతలకు మనం సీట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ పేర్లు తెర మీద తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ చూసాము. ఈ నేపథ్యంలో అటు మధు యాష్కి గౌడ్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ మధ్య ప్రధానంగా పోటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మొత్తానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపడంతో అధికారికంగా ఆయన పేరును అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారిగా మహేష్ కుమార్ గౌడ్ పుట్టిందైతే నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్నగర్కు చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఎన్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 86లో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. తొలిసారిగా 94లో కాంగ్రెస్ అభ్యర్థిగా అటు డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మహేష్ కుమార్ గౌడ్. మొదటిసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2013 నుంచి 14 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహేష్ కుమార్ గౌడ్కి మళ్ళీ నిరాశ ఎదురైంది. ఆ తర్వాత కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 2021లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023లో టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముఖ్యంగా అటు అధిష్టానానికి కావచ్చు, ఇటు లోకల్ క్యాడర్కి మహేష్ కుమార్ గౌడ్ అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. అలాగే ఎలక్షన్ టైంలో తన సీటును త్యాగం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఈయన ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భవిత న్యూస్ రూమ్ నుంచి లైవ్లో ఉంది. భవిత, మొత్తానికి ఉత్కంఠగా అయితే తెరపడింది. ఆల్మోస్ట్ అయితే క్యాడర్లో మహేష్ కుమార్ గౌడ్ అనే కన్ఫర్మ్ ఉన్న అధిష్టానం అంటే అనౌన్స్ చేయడంలో జాప్యం చేయడం వెనుక కారణం ఏంటి? ప్రస్తుతం మరి మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? రైట్ సంధ్య, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రోజుకి సీఎం రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకొని కంప్లీట్ గా 9 మంత్స్ కంప్లీట్ అయింది. December 7th రోజు వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి సీఎం గా ఛార్జ్ తీసుకున్నాక రేవంత్ రెడ్డి అప్పటి నుంచి కూడా చాలా మంది ఆశావాకులు ఇప్పటి వరకు కూడా పీసీసీ మాకే కావాలంటే కూడా చాలా మంది ఆశావాకులు ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పీసీసీ ఎవరికి ఇస్తారనేది కూడా కొన్ని సామాజిక సమీకరణాలు ఏఐసీసీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇది చాలా పెండింగ్ పడుతూ వచ్చిన విషయం మనకు తెలిసింది. అయితే పీసీసీకి సంబంధించి చాలా సామాజిక వర్గాలలో ముఖ్యంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా మాకే పీసీసీ కావాలంటే కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు పోటీ పడారు. ఢిల్లీలో లాబింగ్ కూడా చేసిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి సమావేశాలలో మాత్రం ఏఐసీసీ పెద్దలు చేసినటువంటి సమావేశాలలో మాత్రం పీసీసీ అనేది బీసీకే అని ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ మాత్రం బీసీలకు సంబంధించి పీసీసీలో మాత్రం మరో 2 నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడిన విషయం మనకు తెలిసింది. అందులో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మధు యాష్కి గౌడ్. అయితే అప్పటి నుంచి కూడా ఈ విషయం పెండింగ్ లో ఉంది. ఎందుకంటే అక్కడ వయనాడులో వరదలు కావచ్చు, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కావచ్చు, ఇతర రాష్ట్రాల ఎన్నికల బిజీ షెడ్యూల్లో ఈ అంశాన్ని కొంత మేరకు పెండింగ్ లో పెడుతూ వచ్చిన విషయం అయితే మనకు తెలిసింది. అయితే గత వారం 10 రోజులుగా ఏదైతే అమెరికా పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్లారో అప్పటి నుంచి కూడా ఈ రోజే పీసీసీ అంటే కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడింది. అయితే కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తున్నారు అన్నట్టుగా కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడింది. అయితే భవిత, ఒక్క సెకండ్ అలాగే లైన్ లో ఉండు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూసుకుంటే అంటే మొదటి నుంచి కూడా అంటే క్యాడర్ అయితే మహేష్ కుమార్ గౌడే కన్ఫామ్ అంటూ కూడా ఓపెన్గా చెప్తున్నా, బట్ మధు యాష్కి గౌడ్కు అటు కేంద్రంతో సత్సంబంధాలు ఉండడం, మొదటి నుంచి ఉండి కీలకంగా వ్యవహరించడము, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక అడుగు అలాగే ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి మధు యాష్కి గౌడ్కి ఈసారి అవకాశం ఇస్తాము అంటూ కూడా చివరి నిమిషం వరకు ఎక్కడో దగ్గర ఆశ అనేది ఉండింది. బట్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే మధు యాష్కి గౌడ్ పేరు అనౌన్స్ అవ్వడం మనం చూస్తున్నాము. మరి ఏ రాజకీయ మంత్రాంగం ఇందులో పనిచేసింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి.
సంధ్య మరి ముందుగా ఒక విషయం అయితే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక గత కొంతకాలంగా కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్లో మరి ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్లో రెండు వర్గాలుగా కూడా ఈ పదవిపై కూడా మరి విడిపోయాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక ఏఐసిసి తీసుకున్న నిర్ణయంలో మరి మొత్తానికైతే ఇక గాంధీ భవన్కు విధేయుడుగా ఉన్న మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి అలాగే ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు మరొకసారి టీపీసీసీ పదవి వరించడం అయితే మరి ముందుగా మనం ఊహించిందే. ఎందుకంటే పార్టీలో మరి ఎప్పుడు వెన్నంటి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ గాంధీ భవన్లో అవైలబుల్గా ఉంటూ మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎప్పటికప్పుడు మరి తగిన సలహాలు సూచనలు ఇస్తూ కూడా ఆయన మరి కొంత తెలంగాణ కాంగ్రెస్కు మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే మరి రేవంత్ రెడ్డికి కూడా మరి సన్నిహితుడుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఆయనకే టీపీసీసీ పదవి వరిస్తుందని కూడా మొదటి నుంచి మనం న్యూస్ 360 తరపు నుంచి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ పదవి కోసం ఇద్దరు మాత్రం పోటీ పడిన నేపథ్యంలో మరి బీసీలకే టీపీసీసీ పదవి ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధు యాష్కి గౌడ్ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక గౌడ సామాజిక వర్గంలో వీరిద్దరిలో ఎవరో ఒకరికే మరి మంత్రి ఈ యొక్క టీపీసీసీ వరిస్తుందని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో కొంతకాలం క్రితం వరకు కూడా మరి ఎస్సీలకు సంబంధించిన మరి నేతలకు ఈ టీపీసీసీగా నియమించే అవకాశం ఉందని కానీ తర్వాత మరి రాష్ట్ర కాంగ్రెస్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు, అందుకే మూడో వ్యక్తి పేరు పరిశీలిస్తున్నట్టు కానీ తర్వాత రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నేపథ్యంలో కావచ్చు మరి ఆ మూడో వ్యక్తితో అధిష్టానం పిలిచి మాట్లాడిందని కావచ్చు, తర్వాత మరి ఆ గాంధీ కుటుంబానికి సన్నిహితుడిని టీపీసీసీ అధ్యక్ష పదవి నిర్వహిస్తారని ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఈ ప్రచారాలన్నిటికీ మరి ఏఐసిసి ఈరోజు ముగింపు పలికిందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీనివాస్ మొదటి నుంచి కూడా అంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాటలో ఉండడము, అక్కడ కేంద్రం దగ్గర ఇంకొక ఆలోచన ఉండడంతో ఇది కేంద్రానికి అప్పచెప్పేశాము, కేంద్రమే డిసైడ్ చేస్తుంది అంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన ఎక్కువగా అంటే మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వెనకాల రాజకీయం అంతా నడిపింది సీఎం రేవంత్ రెడ్డి అన్న చర్చ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఎందుకంటే మధు యాష్కి గౌడ్ మొదటి నుంచి కూడా అంటే కార్యవర్గంతో కలవడం కావచ్చు, వాళ్ళతో చర్చలు జరపడంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయన ముందుండడు అన్న అపవాదన ఆయన ఎప్పటి నుంచో మోసుకుంటూ ఉన్నారు. కేవలం ఆయన గురించి తప్పితే పార్టీ గురించి ఆలోచించరు అన్నది ఆయన మీద మొదటి నుంచి ఉన్న ఎలిగేషన్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెనుకుండి చక్రం తిప్పారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా మరి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పిన క్రమంలో పార్టీ కార్యకలాపాలు కావచ్చు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఒక నాయకుడిని నియమించాలి. ఈ విషయంలో మరి నేను పూర్తిగా ఏఐసిసికే మరి ఈ యొక్క అధిష్టానంకే నేను పూర్తిగా అప్పచెప్పాను, ఈ విషయంలో నేను పట్టించుకోనని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే తాను ఇప్పటి వరకు అంటే మహేష్ కుమార్ గౌడ్ను నియమించే వరకు కూడా ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎంగా ఉన్నారు. సో ఈ రెండు బరువు బాధ్యతలు మోయడం తనకు కష్టంగా ఉంది, మీరే అధ్యక్షుడిని తెలంగాణకు నియమించాలని కూడా ఆయన చెప్పినట్లు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అఫ్కోర్స్ మరి పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. దీంట్లో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పేర్లు ఇద్దరి వినిపిస్తున్న నేపథ్యంలో మరి మధు యాష్కి ఏఐసిసి నుంచి కావచ్చు, మరి సోనియా గాంధీ కుటుంబం నుంచి అండదండలు ఉన్నాయి, ఆశీస్సులు ఉన్నాయి. సో ఆయనకే టీపీసీసీ పదవి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. అయితే మరి రేవంత్ రెడ్డికి మరి సన్నిహితుడిగా ఉన్న ఈ మహేష్ కుమార్ గౌడ్కే మొదటి నుంచి టీపీసీసీ వస్తుందని చెప్పి గాంధీ భవన్కు సంబంధించిన కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో రెండు వాదనల నేపథ్యంలో ఈరోజు మరి ఏకాభిప్రాయం కూడా లేదు, కాంగ్రెస్లో వర్గ విభేదాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి అధిష్టానం అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు. సో మరి రేవంత్ రెడ్డి ఎవరిని నియమించినా వారితో పని చేయించుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అఫ్కోర్స్ దాంట్లో రేవంత్ రెడ్డి ఒక ప్రోటోకాల్ను పాటించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుని మల్లికార్జున్ ఖర్గే ఎవరైతే ఉంటారో ఆయన నియమించాల్సి ఉంటుంది. సో దీంట్లో మరి అధిష్టానం అదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇక మరి మల్లికార్జున్ ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే విషయంలో మరి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కావచ్చు, తర్వాత ఈ
మల్లికార్జున ఖర్గే కావచ్చు, మొత్తానికైతే టీపీసీసీ అధ్యక్ష పదవిలో మరి మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక ప్రభుత్వంలో సీఎంగా రేవంత్ రెడ్డి దూసుకుపోతారు. ఇక దీంట్లో ఆయనకి సీఎంగా బాధ్యతలు చాలా ఉన్నాయి. సో ఎక్కువ సమయం ఆయన ముఖ్యమంత్రిగా గడిపే పరిస్థితి ఉంది. గాంధీ భవన్లో మరి ఉండి మరి అక్కడే కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండే నాయకుడిని ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీగా నియమించడంతో మరి మిగిలిన వాటాన్ని అంటే ప్రచారాలు ఏవి జరుగుతున్నాయో వాటన్నిటి కూడా చెక్ పెట్టారు. ఎట్ ద సేమ్ టైం గాంధీ భవన్లో 24 గంటల అందుబాటులో ఉండే మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పుడు టీపీసీసీ పగ్గాలు అప్పచెప్పడంలో కూడా ఆంతర్యం ఇదే. ఇక రేపు విస్తరణ చేయబోయే కేబినెట్ మంత్రి పదవుల విషయంలో కావచ్చు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కావచ్చు, ఈ ప్రచారాలన్నిటికీ కూడా మరి మా కాంగ్రెస్ అంటే ఏకాభిప్రాయంతోనే ఉంది. వీటన్నిటికీ మేము చెక్కు పెడతామనే సంకేతం కూడా ఇచ్చినట్లు అవుతుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది. ఎందుకంటే చాలా రోజులుగా వాళ్ళుంటారు వీళ్ళుంటారు అంటూ రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినా రాజకీయాల్లో ఓపిక ప్రజల్లో ఉండాలని, అలాగే అమాత్యుల ఆశీర్వాదం చాలా కీలకమని గుర్తించిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి కూడా ఎంతో చాకచక్యంగా ఈ ఎలక్షన్కి సంబంధించి దగ్గరుండి పనిచేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయన ఫేట్ మారిపోయిందని చెప్పాలి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీ అవడం జరిగింది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవిని కూడా దక్కించుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ ఆయన వదిలిపెట్టి వెళ్ళలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఈవెన్ అంటే మొన్న ఎలక్షన్ టైంలో టికెట్ ఆశించిన తగ్గితే రేపు వచ్చే లాభం ఎక్కువ ఉంటుందని గ్రహించిన నేతలో మహేష్ కుమార్ గౌడ్ అని ఒకటి చెప్పాలి. సీఎం రేవంత్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ భవన్లో అన్నీ తానే నడిపిస్తూ అటు అన్ని వర్గాలకు దగ్గరగా ఉంటూ అధిష్టానం మనసు దోచుకున్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్ దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేత మహేష్ గౌడ్కి పీసీసీ చీఫ్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. సామాజిక వర్గాలను కూడా బేరీజ్ వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ పేరును ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది.